హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన టాపిక్తో ఒక మంచి మాటతో నేను మీ ముందుకు ఆలస్యంగా వచ్చినందుకు సారీ. చీకటి వెంటనే యుద్ధభూమి, ఎటు చూసినా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చూంచుకుంటూ ఒకటే రోదన. రామాయణంలో మహావీరుడైన లక్ష్మణుడు ఆపస్మారక స్థితిలో, అంటే కోమాలో పడిపోయాడు. ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ఉదయానికల్లా ఒకే ఒక్క మూలిక తెస్తేనే బ్రతుకుతాడు. ఆ మూలిక పేరే సంజీవిని. ఆ మూలిక కోసం హనుమంతుడు హిమాలయాలకు వెళ్తాడు. కానీ అక్కడ ఏ మొక్కు సంజీవినియో తెలియక ఏకంగా ఆ పర్వతాన్ని పెగిలించుకొని వస్తాడు. ఈ కథ మనందరికి తెలుసు. చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్తూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. కానీ ఎప్పుడైనా ఆ కథ దగ్గర ఒక్క నిమిషం ఆగి ఆలోచించారా? అసలు ఆ పర్వతం మీద వేలాది మొక్కలు ఉంటే హనుమంతుడు కేవలం కొన్ని మొక్కలను ఎందుకు గమనించాడు? రాత్రిపూట ఆ కటిక చీకటిలో ఆ మొక్కలు ఎలా కనిపించాయి? చావు అంచుల్లో ఉన్న లక్ష్మణుడికి ఆ ఆకు వాసన నిమిషాల్లో ఎలా బ్రతికింది? ఇది కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు. దీని వెనుక ఈరోజు మోడర్న్ మెడికల్ సైన్స్ ఆశ్చర్యపోయే ఒక మైండ్ బ్లోయింగ్ సైంటిఫిక్ ఎవల్యూషన్ దాగి. ఈరోజు మనం ఈ వీడియోలో సంజీవిని పర్వతం వెనుక ఉన్న రెండు అద్భుతమైన సైంటిఫిక్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది బయోల్యూమినేషన్స్, రెండవది స్టెమ్ సెల్ హీలింగ్. ఈ రెండు కలిస్తే మనిషికి మరణం అనేది దూరంగా వెళ్ళిపోతుంది. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సిద్ధంగా ఉండండి. ఇక వీడియోలోకి వెళ్దాం, పదండి. వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకం ఉంటుంది. దాని అర్థం సంజీవిని పర్వతం మీద ఉన్న ఆ 4 ప్రాణదాత మూలికలు చీకటిలో వెలుగుతూ ఉంటాయి అని. చీకటిలో చెట్లు వెలగడం ఏంటి అనుకుంటున్నారా? దీన్ని ఇంగ్లీషు బయోల్యూమినేషన్స్ అంటారు. మనం రాత్రిపూట మినుగురు పురుగును చూస్తూ ఉంటాం. సముద్రం అడుగున వెలుగులు చిమ్మే జెల్లీ ఫిష్ను చూస్తూ ఉంటాం. కొన్ని రకాల పుట్టగొడుగులు కూడా చూస్తూ ఉంటాం. వాటి శరీరంలో లూసిఫెరిన్ అనే ఒక కెమికల్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి అలా లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. జస్ట్ ఇమాజిన్, హిమవంతుడు హిమాలయాల్లో ఆ ద్రోణగిరి పర్వతం, అదే సంజీవిని పర్వతం మీద కాలు మోపగానే ఆ పర్వతం మొత్తం ఒక నీలం మరియు ఆకుపచ్చ రంగులో మిరమిట్లు కొలుపుతూ వెలుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? అది ఒక అద్భుతమైన అవతార సినిమాలోని పండోరా గ్రహంలాగా ఉంటుంది కదా చూడటానికి. కానీ ఆ సంజీవిని మొక్కలు ఎందుకు వెలుగుతున్నాయి? ఇక్కడే ప్రకృతి రహస్యం దాగి ఉంది. హిమాలయాల్లో అత్యంత శీతల వాతావరణంలో -డిగ్రీల టెంపరేచర్లో మొక్కలు బ్రతకడమే కష్టం. అలాంటి చోట బ్రతకాలి అంటే ఆ మొక్క తనలో అపారమైన రసాయన శక్తి, అంటే కెమికల్ ఎనర్జీని దాచుకోవాలి. ఆ విపరీతమైన ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు వచ్చే రియాక్షనే ఆ వెలుగు. ఆ వెలుగు దాని శక్తికి నిదర్శనం. అందుకే హనుమంతుడు ఆ వెలుగుతున్న మొక్కల వైపు ఆకర్షితుడు అయ్యాడు. ఆ పర్వతాన్ని తీసుకొని వచ్చాడు. సరే, హనుమంతుడు ఆ వెలుగుతున్న పర్వతాన్ని తీసుకొచ్చాడు. సుషేనుడు అనే వైద్యుడు ఆ మొక్కను తీసుకుని లక్ష్మణుడికి వాసన చూపించగానే లేదా లేపనం రాయగానే ప్రాణాలు తిరిగి వచ్చాయి. ఇది ఎలా సాధ్యం? ఆయుర్వేదం ప్రకారం ఇది విశల్యకరణి, అంటే శరీరంలోకి వచ్చుకున్న బాణాలను బయటికి నెట్టేసి గాయాలను మానిపించేలా చేసే ఒక అద్భుతమైన మూలిక. ఈ రోజు సైన్స్ భాషలో చెప్పాలంటే సంజీవిని ఈజ్ నథింగ్ బట్ హైలీ అడ్వాన్స్డ్ స్టెమ్ సెల్ థెరపీ. అసలు స్టెమ్ సెల్స్ అంటే ఏమిటి? మన శరీరంలో గుండె, కిడ్నీలు, చర్మం ఇలా రకరకాల కణాలు ఉంటాయి. కానీ వాటన్నిటికీ మూలం స్టెమ్ సెల్స్. ఇవి ఖాళీగా ఉండే కణాలు, అంటే బ్లాక్ సెల్స్. మన శరీరంలో ఎక్కడైనా గాయం అయితే లేదా ఏదైనా అవయవం దెబ్బతింటే ఈ స్టెమ్ సెల్స్ అక్కడికి వెళ్ళి ఆ దెబ్బతిన కణంలాగా తమను తాము మార్చుకొని గాయాన్ని మాన్పించేలా చేస్తాయి. లక్ష్మణుడికి తగిలింది, అంటే ఆ యుద్ధ భూమిలో లక్ష్మణుడికి తగిలింది శక్తి అనే అస్త్రం. అంటే అది బాడీలోని కణాలను చాలా వేగంగా చంపేస్తుంది. మనిషి కోమాలో కూడా వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఆయన శరీరంలో స్టెమ్ సెల్స్ కూడా డ్యామేజ్ అయ్యి ఉంటాయి. అప్పుడు సంజీవిని మొక్కను వాడినప్పుడు ఏం జరిగి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ సంజీవిని మొక్కలో ఉండే అత్యంత శక్తివంతమైన ప్లాంట్ బయో కాంపౌండ్స్ లక్ష్మణుడి నాడీ వ్యవస్థలోకి వెళ్ళి అతని శరీరంలో చనిపోతున్న స్టెమ్ సెల్స్ ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా పనిచేసి ఉంటాయి. దెబ్బతిన్న కణజాలం క్షణాల్లో రీజనరేషన్ అయి ఉంటాయి. తెగిపోయిన నరాలు అతుక్కొని ఉంటాయి. దీన్ని ర్యాపిడ్ కాలర్ రీజనరేషన్ అంటారు. అంటే వేల సంవత్సరాల క్రితమే మనకు రీజనరేషన్ మెడిసిన్ అనే కాన్సెప్ట్ ఉంది.
ఇప్పుడు మీకు ఒక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. దీనికంటే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మొక్క ఎందుకు బయోల్యూమినేసెంట్ గా వెలుగుతుంది? అది ఎందుకు అంత ఫాస్ట్ గా హీల్ చేసింది? ఈ రెండింటికి లింక్ ఏమైనా ఉందా? ఎస్, ఖచ్చితంగా ఉంది. మోడర్న్ మెడిసిన్ లో ఫోటో బయోమాడ్యులేషన్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంది, అంటే లైట్ థెరపీ అన్నమాట. కొన్ని ప్రత్యేకమైన రంగులు, ముఖ్యంగా బ్లూ లేదా రెడ్ లైట్లు మన చర్మం మీద పడినప్పుడు మన కణాల్లో మైటోకాండ్రియా, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్, ఆ కాంతిని పీల్చుకొని సూపర్ చార్జ్ అవుతాయి. గాయాలు మామూలుగా కంటే 5 రెట్లు వేగంగా మారుతాయి. అంటే సంజీవిని పర్వతం మీద వెలిగే ఆ మొక్కల కాంతి కేవలం కంటికి కనిపించడానికి మాత్రమే కాదు, ఆ మొక్క ఆకుల్లో ఉండే స్టెమ్ సెల్స్ ఈ రెండు కలిస్తే అది మనిషి ఊహకు కూడా అనే ఒక మెడికల్ డ్రగ్ లాగా. అందుకే ఆ కాంతి, ఆ వాసన తగలగానే చావు అంచుల్లో ఉన్న వాళ్ళు కూడా వెంటనే నేర్చుకుంటుంటారు. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ లైట్ థెరపీ అండ్ స్టెమ్ సెల్ థెరపీ క్రియేటెడ్ బై నేచర్. ఇదంతా వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ లాగా ఉంది కదా, ఇదంతా పురాణం, ఇదంతా అబద్ధం అని చాలా మంది అంటారు. నాకు తెలుసు, కానీ మీకు తెలుసా సైంటిస్టులు ఈ రోజుకి సంజీవిని మొక్క కోసం వెతుకుతూనే ఉన్నారు అని. హిమాలయాల్లో మరియు మన తూర్పు కొనలలో సెలాజినెల్లా బ్రయోప్టెరిస్ అనే ఒక ఫెర్ని మొక్క ఉంది. దీన్ని అక్కడి స్థానికులు సంజీవిని అంటారు. దాని స్పెషాలిటీ ఏమిటంటే నీళ్లు లేకుండా ఎండలో ఉంటే అది పూర్తిగా చచ్చిపోయినట్టు ఎండిపోయి ఒక బంతిలాగా మారిపోతుందట. ఇన్ని సంవత్సరాలైనా సరే అది అలాగే ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే దాని మీద ఒక చుక్క నీరు పడితే చాలు, కొన్ని గంటల్లోనే మళ్ళీ పచ్చగా ప్రాణం పోసుకుంటుంది. దీన్నే పునర్జీవించే మొక్క అని అంటారట. మరి పూర్తిగా చనిపోయిన ఆ మొక్క మళ్ళీ ఎలా పుడుతుంది? దాని డిఎన్ఏలో, దాని స్టెమ్ సెల్స్ లో ఉన్న మ్యాజిక్ ఏంటి అని ఈ రోజు లక్నోలోని బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటి ఎన్నో రీసెర్చ్ ల్యాబ్ల్లో శాస్త్రవేత్తలు ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఆ మొక్క ఎండిపోకుండా దాన్ని కాపాడే ఆ ప్రోటీన్స్ ని గనక మనం మనుషుల మీద వాడగలిగితే బహుశా క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్స్, వృద్ధాప్యం ఇలాంటి వాటికి శాశ్వతంగా పరిష్కారం దొరికినట్లే. ఒకప్పుడు హనుమంతుడు తీసుకొచ్చిన ఆ పర్వతం కనుక ఎంత గొప్ప బయోటెక్నాలజీ దాగి ఉందో చూసారా? మన పురాణాలు కేవలం కట్టు కథలు కాదు, అడ్వాన్స్డ్ సైన్స్ ని ఒక కథ రూపంలో సాధారణ మనుషులకు అర్థమయ్యేలా మన ముందు తరాల వాళ్ళు మన కోసం దాచిపెట్టిన నిధులు అవి. బహుశా ఈ రోజుకి ఆ హిమాలయాల్లోని ఏ చీకటి లోయలోనో లేదా ఏ మూడో ఆ బయోల్యూమినెసెంట్ వెలుగులు చిమ్ముతూ అసలైన సంజీవిని మొక్క మన కోసం ఎదురు చూస్తూనే ఉందేమో. ప్రకృతికి అసాధ్యమైనది ఏది లేదు ఈ ప్రపంచంలో. మన సైన్స్ ఆ స్థాయికి ఎదిగినప్పుడు ఆ సంజీవిని రాష్ట్రం మళ్ళీ ప్రపంచం ముందుకు ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు ప్రకృతిని కాపాడుకుందాం, అందులో ఉన్న సైన్స్ ని అర్థం చేసుకుందాం. మీకు ఈ సంజీవిని బయోల్యూమినేషన్ స్టెమ్ సెల్ కాన్సెప్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి మరెన్నో మైండ్ బ్లోయింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి నా కోసం ఒక లైక్. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఇక వెళ్లే ముందు ఈరోజు మంచి మాట. కాలం, మాట, అవకాశం ఈ మూడు ఒకసారి చేజారితే మళ్ళీ రావు. అందుకే మనం పలికే ప్రతి మాటలోనూ సత్యం, చేసే ప్రతి పనిలోనూ ధర్మం నిండి ఉండాలి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.